ఈ నెల 7న ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈ రాశుల వారు ఏ రాశుల వారు చంద్రగ్రహణాన్ని చూడొద్దు, అసలు చంద్రగ్రహణం రోజు ఏం చేయొద్దు, ఏం చేయాలి, ఇవన్నీ చెప్పడానికి మనతో ఉన్నారు శివరుద్ర స్వామి. స్వామి నమస్కారం స్వామి. నమస్కారం మిత్రమా. అంటే ఏంటి చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం చాలా ఏళ్ళ తర్వాత వస్తుంది, బ్లడ్ మూన్ అంటున్నారు, ఏం చేయొద్దు అంటే ఇది చేస్తారు ఇష్టం, అది చేస్తారు ఇష్టం, ఏంటి ఇందులో నిజాలేంటి? అంటే బ్లడ్ మూన్ అన్నా రెడ్ మూన్ అన్నా అంటే చంద్రుడు ఒక గ్రహణం ద్వారా కప్పబడడం. ఏ గ్రహణం ద్వారా కప్పబడుతున్నాడు ఇది తెలుసుకోవాలి. చంద్రుడి యొక్క గ్రహణం జరిగిన సమయంలో ఏ రాశుల వారికి ఇబ్బంది జరగబోతుంది ఇది తెలుసుకోవాలి. రాశుల వారికి ఎందుకు ఇబ్బంది జరుగుతుంది? మానవ శరీరాలకు కదా జరగాల్సింది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి చంద్రగ్రహణం వల్ల ఎవరెవరికి ఏ విధమైన ఆటంకాలు కానీ, ఎవరెవరికి ఎలాంటి విషయాలలో ఫలితాలు కానీ, గ్రహణం అనగానే గమనించి చూడాల్సిన విషయం ఏంటంటే భయభ్రాంతులకి గురవుతున్నారు. మీరే ఇప్పుడు రెడ్ మూన్ బ్లడ్ మూన్ అన్నారు. వై యూఆర్ కాలింగ్ దట్ ఈస్ రెడ్ మూన్ అండ్ బ్లడ్ మూన్. సో యాన్సెంట్ డేస్ వెన్ వీ టాక్ అబౌట్ అవర్ ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం డిస్కషన్, గాడ్ ఎవ్రీవేర్ ఆయన గారి ప్రజెన్స్ ఉంది. గాడ్ ఈజ్ నాట్ దేర్ ఎవ్రీవేర్ అనడానికి లేదు, ఎవ్రీవేర్ ఈజ్ ప్రజెంట్గా ఉన్నాడు ఆయన. అంటే పురాతనాల విషయాలు మాట్లాడితే మన భక్తి నెలలో 2 రోజులు ఎక్కువవుతుంది. అది పరిపూర్ణమైన రోజు. అమావాస్యకి పౌర్ణమికి మన భక్తి ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది? ఆ రోజు చంద్రుడు సూర్యుడు రౌండ్గా 100% కనబడతారు. దట్ డే ఇఫ్ యూ డూ ఎనీ డివైన్ ఆర్ ఎనీ స్పిరిచువల్ డిస్కషన్స్ ఆర్ సమ్వేర్ యూ వెంట్ టు ఎనీ టెంపుల్, ఏదన్నా గుడికి వెళ్ళారే అనుకోండి, ఇఫ్ యూ గో ఎనీ టెంపుల్ యూ విల్ గెట్ పర్ఫెక్ట్ 100% ఎనర్జీ. అంటే అప్పుడు ఏమవుతుంది? దేవుడి మీద నీకు ఒక పట్టు వస్తుంది, విశ్వాసం వందసం. కానీ కొంతమంది మూర్ఖత్వంగా మన యొక్క ఆధీనమైన ఈ యొక్క భక్తిని, ఈ తత్వాన్ని అంతా ఏం చేశారు? ఆ రోజు గ్రహణం రోజు క్షుద్ర పూజలు, దయ్యాలు, భూతాలు బాగా దేశ సంచారం చేస్తాయి, నగర సంచారం, ఊరు సంచారం చేస్తాయి అని చెప్పి భయం పెట్టేసేసరికి మనిషి నెగిటివ్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాడు. కాబట్టి ఆ రోజు తలుపులు మూసేసుకోవడాలు, గుడులు మూసేసుకోవడాలు లాంటివి జరుగుతున్నాయి. దీని అంతా అర్థమైంది. అసలు ఒక రెడ్ మూన్ బ్లడ్ మూన్ అన్నాడు అని అంటే ఒక రక్తపాతం లాగానో లేకపోతే ఒక భయానకమైన పరిస్థితిని క్రియేట్ చేసే విధంగా మనం మాట్లాడుతున్నాం. దీని అంతరార్థం ఏంటంటే స్వామి, ఒక గ్రహణాన్ని ఇంకో గ్రహణం వచ్చి ఆధిపత్యాన్ని చేస్తుంది. దానివల్ల నీకు నాకు ఎందుకు? అవి పైన జరుగుతున్నాయి కదా, అసలు ఆకాశంలో జరిగే వాటితో నీకు రాశుల వారు చూస్తే ఆస్తి నష్టం వీటికి ఇది చూడకూడదు అంటే ఏ రాశుల వారికి ప్రమాదం? ఏ రాశుల వారు చూసినా ఏం చేసినా గ్రహణ స్థితి ఉన్న వాళ్ళ దాంట్లో 2-3 రాశులకు ఎఫెక్ట్ ఉంటుంది స్వామి. ఈసారి మాత్రం కుంభరాశికి ఉన్నది. కుంభరాశి అనడానికి కూడా నిదర్శనం కనబడాలి స్వామి. కుంభరాశి అని ఊరికి అలా అనేస్తే కాదు. కుంభ అంటే ఏంటంటే ఒక కుండ అంటే దాంట్లో సముదాయం, నీళ్ళు ఉండొచ్చు, మంచు ఉండొచ్చు, మర్యాదలు ఉండొచ్చు, ఇంకేదైనా బియ్యం ఉండొచ్చు, వరి ఉండొచ్చు, ఏదైనా పండ్లు పలహారాలు, అంటే గ్యాదరింగ్ ఆఫ్ సంథింగ్ కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? గత 15 రోజుల నుంచి మన కంప్లీట్ తెలంగాణ, ఏపీ, ప్రపంచం మొత్తం ఏం జరుగుతుంది చెప్తాం. స్టక్న వాడు ఓవర్గా చెప్పినట్టు మాన్సూన్ ఎఫెక్ట్ ఏం నడుస్తుంది చెప్పా? భూకంపాలు వస్తాయి. అంటే దిస్ ఈస్ కాల్డ్ కుంభ. అంటే సడన్ గ్యాదరింగ్ అనేది రెయిన్ మీదే నడుస్తుంది. అంటే కుంభరాశి మీద ఎఫెక్ట్ అవుతున్నది అని అంటే ఇప్పుడు రాబోయే గ్రహణం వల్ల, ఇప్పుడు వస్తున్న ఈ గ్రహణం వరకు హెవీ రెయిన్ఫాల్, హెవీ ఫ్లడ్స్, హెవీగా అక్కడక్కడ అర్త్క్వేక్స్ రావడం లాంటివి. ఢిల్లీ డిడ్ యూ జస్టిఫై? ఢిల్లీ లాంటి ఒక మహానగరంలో భూకంపం వస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్షాలు అంత బీభత్సం వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈరోజు మొన్న వర్షాల ధాటికి ఢిల్లీ అంతా మునిగిందనేది న్యూస్ వచ్చింది. యమునా నది పొంగిందన్నారు. ధర్మస్థలి విషయమే కానీ ఇంకేదో నెత్ర నదే కానీ ఇలాంటి కొన్ని విషయాలు చూసుకుంటే అరాచకాలు ఒక అర్థం లేకుండా మల్టిపుల్గా జరుగుతూ ఉన్నాయి. ఇది కుంభరాశి ఎఫెక్ట్ అంటారు. కుంభరాశి ఎఫెక్ట్లో వచ్చిందని అంటే గ్యాదర్ జరుగుతున్నది అంటే గ్యాదర్ నిదర్శనం కనబడుతుందా లేదా? దిస్ ఈస్ కాల్డ్ రాశి ఫలితం. ఇలా చెప్పడం ముఖ్యమైనది కదా. అంటే ఒక అర్థం వస్తుంది, ఓహో ఇలా ఉందా అంటే ప్రకృతి ఈ విధంగా చూపిస్తుందా అన్న వాళ్ళకి ఎందుకు సమస్య ఉంది అని అంటే 12 రాశుల్లో 6 పురుషులై స్వామి, 6 స్త్రీలై రాశులు. కాబట్టి ఈ కుంభరాశికి సంబంధించిన వ్యక్తులలో ఎవరైనా ఉన్నా ఏదైనా చేసినా కూడా వాళ్ళకి తెగ ఇబ్బంది కాదు. వాళ్ళు కొన్ని ప్రికాషనరీగా వెళ్ళాలి. ఇప్పుడు తట్టు తగలక ముందుకు మనమంటే కట్టుకట్టకు నాయన పోగురా నాన్న, అది ప్రమాదం ఉందిరా, ముళ్ళు ఉంది, రాయి ఉంది అని మన వాళ్ళు ఎందుకు చెప్తారని అంటే ప్రమాదం నుంచి మళ్ళీ కట్టడం అని. అందుకే మన వాళ్ళు చెప్పే జాగ్రత్తలు, ఒక సాధువులైనా మిగతా పురోహితులైనా ఇంకెవరైనా చెప్పేది ఏంటంటే స్వామి, గ్రహణం రోజు భయమే ఎక్కువ కూర్చుండిపోయింది. నేనేమంటానంటే గ్రహణం రోజు ఒక దృష్టికే 100% శక్తి ఉన్నది అని అంటే మరి దైవానికి ఉండదా? మరి దైవం లేడా? కాబట్టి
శివుడి పూజ శ్రేయస్కరమైనది ఆ రోజు. అదే స్వామి మీరు శివభక్తులైతే ఇక శివుడిని పూజించాలా, అదొక క్వశ్చన్ నీకు నాకు రాకుండా చాలామంది ప్రజలకు రావచ్చును. ముల్లోకాధిపతి, 14 లోకాలకు అధిపతి, 9 గ్రహాలకు అధిపతి శివుడు. ఆ రోజు శివుడి గుడిలో మూత పెట్టారు, మీరు గమనించవచ్చు. మిగతా అన్ని గుడులు వైష్ణవాలయాలని సంప్రోక్షణ అని మూసేసారు. కొన్ని మూసేస్తారు వాళ్ళు. ఇప్పుడు అమ్మవారి గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళు, గ్రామదేవతలు అన్ని మూసేస్తారు, కానీ శివాలయం మూసేనికి రాదు, మూయరు కూడా. గమనించాలి, శివాలయం మూయనికి లేదు అధికారం. శివాలయం ఎక్కడ కూడా ఉందిగా, గుట్ట పైన కూడా ఉందిగా, మూయదు శివాలయం. ఎందుకంటే ఆయనను మూయడానికి అధికారం లేదు. ఎందుకు లేదు అంటే వాటన్నిటికీ అధిపతి ఆయన కాబట్టి ఆయనని కట్టు, ఆయనకు ఒక అంటూ, ఆయనకంటూ ఒక ముట్టు రాదు ఆ రోజు. ఆ రోజు ఆయన పరిపూర్ణమైన పూజలు ఎవరు చేస్తే వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన కోరిక ఇస్తాడు. ఎలా ఇస్తాడన్న దాన్ని కూడా చెప్పిన. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ బ్లడ్ మూన్, రెడ్ మూన్, వాట్ యు సెడ్? ఏం అవసరం దానివల్ల అంటే దాని యొక్క ఎక్లిప్స్ అంటే ఏదైతే గ్రహణ శక్తి ఉంటుందో స్వామి, అది భూమి మీదకి పడుతూ ఉంటుంది. చంద్రుడి ముఖ్య ఉద్దేశం ఏంది, సూర్యుడి ముఖ్య ఉద్దేశం ఏంది? మనందరికి వెలుగు, మనందరికి సూర్యరశ్మి, చంద్రరశ్మి ఇవ్వడం కదా. ఆ ఎఫెక్ట్ భూమి వైపు ఉండడం వల్ల మానవులు జాగ్రత్తపడాలి. దాంట్లో ఉన్న సింపుల్ లాజిక్ ఇది. ఇట్ ఈస్ ప్రూవెన్ బై ది సైన్స్ ఆల్సో. యాన్సియన్ డేస్ ఋషి పరంపరలో వేదంలో వేదశాస్త్రాలు చెప్పిన గురించి అవసరం లేదు. చంద్రుడు, సూర్యుడు, ఇప్పుడు చూడండి, సూర్యుడు వెలుగు మన మీద ఉంది కదా, ఇప్పుడు ఆయనకి ఏమైనా ఇబ్బంది అయిందంటే ఆ ఎఫెక్ట్ మన మీదకి వస్తుంది అనేటిదే ఉద్దేశం. కాబట్టి ఎలా ఒక గాలి ధూళి క్షుద్ర పూజలు అంటే భూమి మీద చేస్తారో లేకపోతే ఎక్కడో చేస్తారు, కానీ స్వామి వాట్ అబౌట్ ఫ్రమ్ మూన్, హౌ కెన్ ఇట్ రీచెస్ టు అస్ అని అంటే అక్కడ అతినీల లోహిత కిరణాలు అంటే ద డస్ట్ విచ్ బి ఎవాపరేటెడ్ ఎంటైర్ ద సొసైటీ, ఎంటైర్ టు ద వరల్డ్, లైక్ ఎన్విరాన్మెంటల్, లైక్ పొల్యూషన్, వాట్ ఎవర్ యూ డిడ్, ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ పొల్యూషనే కానీ, లైక్ ట్రాఫిక్ పొల్యూషనే కానీ, మనం కొన్ని పెద్ద పెద్ద అడుగులు కాలిపోయినాయి అంటే ఎవ్రీథింగ్ ఇఫ్ యూ టేక్ అదేవిధంటే ఇట్ గోస్ పోయి అక్కడ ఇట్ కెన్ అట్రాక్ట్. అక్కడ మనం 6వ క్లాసు 7వ క్లాస్లో ఉన్నప్పుడు సూర్యుడు అగ్నిగుండం లాగా రాను మారుతాడంట, మనం చేసే పొల్యూషన్ అంతా పైకి పోతుందని ఒక క్వశ్చన్ ఉంటుంది. దాన్ని మనం 4 మార్కుల క్వశ్చన్ అది రాయాల్సి వస్తుంది. అంటే ఎందుకు అంటే మనం అడవులు కాలబెడుతున్నామని, లేకపోతే పొల్యూషన్ ఎక్కువ చేస్తున్నామని, పొగలు పెడుతున్నామని, ఇండస్ట్రీలో కొన్ని ఏమంటారు వ్యర్థమైన అన్ని కిందకి పంపుతున్నామని, ఇదంతా చెడు మరి తీసుకుంటాడు కదా అని అంటారు కదా. దానివల్ల ఏమవుతుందంటే దట్ డే ఇఫ్ సమ్మన్ హోల్డ్స్ యూ వెరీ ఫ్రీక్వెంట్లీ, అంటే గట్టిగా నిన్ను పట్టుకోవడం చేత యూ కెనాట్ మూవ్ ఇయర్ అండ్ ఇయర్. చంద్రుడిని ఎలా ఆ గ్రహణం వచ్చి ఇలా పట్టుకోవడం చేత ఈయన స్థితి కోల్పోవడం వల్ల ఈయన మీద ఉన్న ఆ చెడు అతినీల లోహిత కిరణాలు భూమికి చేరుతాయి. అది చేరినప్పుడు నీ చర్మం నా చర్మం ఏంటంటే ఒక విశేష వివరణకి అలవాటు పడి ఉంటుంది. ఇది అంటే ఒక డిగ్రీస్ అని, ఇప్పుడు ఎక్కువ డిగ్రీస్ ఎండ 45 అసలు తట్టుకుంటాం, కానీ 44-45 వరకు వీకెండ్. ఇప్పుడు ఎండాకాలం అలాంటి చలికాలం కూడా 1 డిగ్రీస్ వరకే. అలా ఆ పైన ఉన్నది ఏంటంటే శరీరం తట్టుకోలేకపోవడం చేత వీ కెన్ గెట్ ఇన్ఫెక్షన్ ఆన్ స్కిన్. దాన్ని ఏమంటారంటే స్కిన్ సంబంధించిన డిజార్డర్స్ ఏదైనా రావచ్చు. మల్టిపుల్గా బ్రెయిన్ ఎవరినైతే మెచ్యూర్గా పుడతారో వాళ్ళ బ్రెయిన్ అనేది ఎక్కువ శాతంగా ఆ రోజు నెగిటివిటీని గుంజే అవకాశం ఉంటుంది. బికాస్ ద డే ఈజ్ నెగిటివిటీ వి స్ప్రెడెడ్. నేనేమన్నా అంటే అలాంటి వాళ్ళ ఇంట్లో హోమం, అలాంటి వాళ్ళ ఇంట్లో పూజ, అలాంటి వాళ్ళ ఇంట్లో ధర్మం చేయం. మనం భయంతో కూర్చున్నాం కదా. అలాంటి వాళ్ళందరూ చేయాల్సిన విశేష వివరణలు ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్తున్నాం. బాలెంతకి ఎఫెక్ట్ అవుతుంది బికాస్ షీ కెనాట్ బేర్. నువ్వు ఉన్నావు, నేను ఉన్నా మిత్ర, అర్ధగంట ఆకలి లేట్ అయినా సరే వికెనెట్. కానీ చిన్నపిల్లలు ఉండగలరా, ముసలోళ్ళు ఉండగలరా? ఇప్పుడు బాలింతలో చూడొద్దు, గర్భిణీలో చూడొద్దు అనేది అందుకేనా? అందుకంటే వాళ్ళ ఎనర్జీ అనేది కంప్లీట్గా నీకు ఒక సామాన్యమైన వ్యక్తికి వాళ్ళకి తేడా ఉంది కదా. బాల్యంత అంటే ఎవరు? 12 సంవత్సరాలు 12 నెలలు 9 నెలలు బిడ్డని మోసి కన్న తర్వాత హెవీ బ్లడ్ లాస్ చేత బిడ్డకు పాలివ్వడం చేత ఆ తల్లి చాలా 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 అనారోగ్యం. కాబట్టి బయట నుంచి వచ్చింది ఆవిడ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే షీఈస్ ఆల్రెడీ వీక్ పర్సనాలిటీ. చిన్నపిల్లలు ఆల్రెడీ దే ఆర్ వీక్. కొంచెం ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ ఆల్రెడీ దే ఆర్ వీక్. పెద్ద మనుషులు 60-70 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళు కూడా అంత సడన్గా ఏదైనా అయితే కూడా స్ట్రోక్ని తట్టుకోలేరుగా. ఇప్పుడు నువ్వైనా నేనైనా సడన్గా వచ్చావు స్వామి లేట్ అయింది ఎందుకనంటే స్వామి ట్రాఫిక్ జామ్ అయింది అంటే నువ్వు యూ కెన్ గో ఫర్ అదర్ వేస్. పెద్ద మనుషులలో పోగలరా? ఆడపిల్లలలో బాల్యంతలలో ఉరకగలరా? నువ్వు నిన్ను అడవిడికి పోయినట్టు పోలేరు. కాబట్టి పెద్ద మనుషులు ఏమన్నారంటే ప్రమాదం పొంచి ఉన్నది ఈ గ్రహణం ద్వారా. మంచి జరగాలి అని అంటే మంచితో పాటు చెడువే ఎక్కువ జరుగుతుంది అని అంటే మన వాళ్ళు చెడునే ఎక్కువ బిలీవ్ ఎందుకు చేస్తారు ఆ రోజు అని అంటే ఈ రోజుల్లో మన దగ్గర దైవం మీద భక్తి చాలా తక్కువ శాతంగా ఉండడం చేతనే ఎక్కువ శాతంగా నెగిటివ్ ఉంది. ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? ఆ రోజు ఏదో అయిపోతుంది, ఏవో పూజలు జరుగుతాయి, అవి జరుగుతాయి. నేను మంచి ప్రశ్న అడిగారు. నేను అడుగుతుంది అంటే ఆ రోజు పూజలు జరుగుతాయి. ఏ పూజలు చేసుకోవాలి? ఏ దేవుడినైనా పూజించుకో. 9:48కి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుతుంది స్వామి, 1:45 వరకు ఉండదు. ఆదివారం రాత్రి 9:45 నుంచి 48 మధ్యలో ఉన్న ఆ గ్రహణ పరిస్థితికి, చంద్రగ్రహణ పరిస్థితికి
3-3.5 గంటల వ్యవధిలో మనుషులు ఏం పాటించాలి? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎఫెక్టింగ్. అంటే ఇక్కడ పట్టు విడుపు కాలం ముఖ్యమైనది. పట్టు విడుపు అనేది తెలవాలనే ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే గ్రహం వస్తుందో స్వామి చంద్రుడి పైకి లాగా వస్తున్నప్పుడు ఈ నీడ పడుతుంది కదా. గ్రహణం అంటే ఒక మోతాదులు పెద్దగా ఉంటాయి, భూమి కంటే పెద్దగా ఉన్నాయని మనం చదువుకున్నాం. అది ఇలా రావడం చేత ఇలా ఎట్లయితే కొంచెం నీడ మొదలవుతుందో దాన్ని పట్టు అంటారు. నీడ మొదలైన దాన్ని పట్టు అంటారు. అది ఇలా మూవేది కంప్లీట్గా మూడ్ని ఎలా అయితే ఫ్రీజ్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ సంపూర్ణత, ఫుల్ ఫ్లెడ్జ్డ్. అండ్ ఆఫ్టర్ ఇట్ రిలీజెస్ మళ్ళీ ఒక సర్టెన్ అవర్స్ తర్వాత అవుతుంది కదా, దాన్ని విడుపు. ఇది తెలుసుకోవాలి ప్రజలు. పట్టుకాలం అనేది మినిమం 2.5-3 గంటల ముందు మొదలవుతుంది. అంటే సుమారు 6:30 లేదా 5:30 తర్వాత ఈ గ్రహణ స్థితి మొదలవుతుంది. కాబట్టి మనం చాలామంది గురువులు, తర్వాత పూజలు, తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులు ఏం చెప్తున్నారు అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా తినకూడదని చెప్తున్న వాళ్ళందరూ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే పట్టుకాలాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. వాళ్ళు 9:30కు స్టార్ట్ అయినా కానీ 9:45కు స్టార్ట్ అయ్యి సాయంత్రం నుంచి స్టార్ట్ మొదలవుతుంది. ఎందుకంటే మొత్తం పట్టే సమయం, ఎందుకంటే మొత్తం పట్టే సమయమేమో పరిపూర్ణత. మీరన్న స్వామి పరిపూర్ణంగా ఉన్నదంట కదా ఈసారి అన్నదే 9:48 నుంచి 1:45 వరకు అది వదలదు, ఇంకా ఇలాగే ఉంటుంది. మళ్ళీ అది విడుపు కూడా చాలా సమయం విడుపు సమయం మళ్ళీ అది 3 గంటలకు 1:30 నుంచి మొదలు పెడితే మళ్ళీ 2-2:30 గంటలకి తెల్లవారుజాము అయిపోతుంది. అప్పుడు స్నానాలు, గంగా స్నానాలు అందరూ పవిత్రంగా చేసుకుంటారు. సాధువులాగైనా ఒక పురోహితులైనా పౌరహిత్యంలో ఉన్న వాళ్ళైనా చెప్తున్నది ఏంటంటే మితమైన భోజనం ముఖ్యమైనది. తర్వాత ఆరోగ్య పరిస్థితులు కొంచెంగా ఉన్నవాళ్ళు ఇంటికి పట్టానికి వచ్చేసేయడం. సూర్యరశ్మి, చంద్రరశ్మి ఎంతటి పవర్ఫుల్ అంటే స్వామి, యూ కెన్ గెట్ ఎవ్రీవేర్ ఇన్ టు ది హౌసెస్. ఇది చాలా చాలా స్పష్టమైన ప్రశ్న. ఇఫ్ యూ గో 100 years బ్యాక్, ఇప్పుడు ఓల్డ్ ఏరియాస్లో అంటే శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ ఈ ఏరియాలో తాటిమట్టలు ఇల్లులు ఉంటాయి. అక్కడ ఇంట్లలో సూర్యరశ్మి, చంద్రుడి యొక్క వెలుగు చాలా పరిపూర్ణంగా చేరుతుంది. ఈ బిల్డింగ్లలో చేరుతుందా స్వామి? వైరస్ రావడం కొంచెం కష్టమే. వైరస్ మీరు అన్నట్టుగా గ్రహణం యొక్క అతి నీళ్ళలో సూక్ష్మమైన లోపలికి రావడమే కొంచెం ఎఫెక్టివ్నెస్. బట్ ఆల్దో అంటే మనం అనుకోవడానికి కావాల్సింది ఏంటంటే గోవు నెయ్యితో చేసిన అఖండ జ్యోతి శుభమైన ఫలితం ఇస్తుంది. అలా ఎలా ఇస్తారు గురువు గారు? దీపం ఏదైనా పెట్టచ్చు కానీ అంటే గోవుకు ఉన్న రక్షణ ఏంటంటే మన శాస్త్రంలో నీ దగ్గర ఉన్న చెడుని లాగగలుగుతారు. కొంతమంది అంటారు గోవుతో ఇలా చేతి నాకించుకుంటే నీ చేతి రాతలు మారుతాయి అని అంటారు. ఇలా పుట్టుకుంటూ కొంతమంది మొక్కుతారు. కొంత గోమూత్రాన్ని సేవిస్తారు. ఆ పెండని తీసుకొచ్చి ఇంటి ముంగడ వేసుకోవడం వల్ల వనమూలికల సముదాయాన్ని స్వీకరించడం చేత ఆ గోవుకి బలం ఉంటుంది అని అర్థం. మనం దీపం పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ అఖండ జ్యోతి పెడతాం, మంచిగా పరిమితిలో పెడితే ఏదైతే చెడు లోపలికి వస్తుందో ఆ చెడుని ఆకర్షించబడుతుంది, లోపలికి రానివ్వదు. ఎందుకు మన వాళ్ళు చాలామంది చెప్తున్నది చేసుకోవాలి. అది ఎక్కడ పెట్టాలి? నువ్వు పెట్టేది గుమ్మం దగ్గర పెట్టాలి అఖండ జ్యోతి. అఖండ జ్యోతి లోపల పెడితే మరి సూర్యరశ్మి అని చంద్రరశ్మి లోపలికి వెళ్ళి రావాలి. గ్రహణం చంద్రుడిది సాయంత్రం కాబట్టి 9-9:15 మధ్యలో పెట్టేసుకొని మంచిగా పూజ చేసుకొని ఉన్న దానిలో ఒక వరకే కొట్టేసుకొని కడపలకి అక్కడిక్కడ పూలదండు మామిడాకులో పెట్టేసేసుకొని అందరం పరిపూర్ణంగా భోజనాలు చేసుకొని నిమ్మలంగా పడుకుంటే అదొక పూజ. లేదు స్వామి, సమ్వేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దిస్ డే, ఇఫ్ సమ్మన్ ఈస్ గెటింగ్ వెరీ హ్యూజ్ ప్రాఫిట్స్ అని అంటే యూ ఆల్సో ట్రై ఫర్ దట్. ఒక ఊహకు అందుకొని ఒక విచారణను లేకపోతే ఒక ఆలోచన పెట్టి ఆ రోజు పూజలో కూర్చోవడం చేత నీ గురుబలం నీకు వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే దయ్యాలకి రాక్షసులకు 100% బలం ఉన్నది, వాళ్ళు ఏవో సాధిస్తున్నారు అని అన్నప్పుడు ఆ రోజు పరమశివుడు కూడా నువ్వా నేనని కూర్చుంటాడు వాళ్ళతో. కాబట్టి ఆయన గారికి దగ్గరికో మన కులదైవ ఇలవెల్పులకు దగ్గరకు వెళ్ళాలంటే స్పెసిఫైడ్ రోజు పూజిస్తేనే కదా నిన్ను చూస్తాడు. ఇది ఎందుకు మనం చేయకూడదు? చాలామంది నెగిటివ్ చేశారంటే ఇప్పటిది కాదు, 100 సంవత్సరాల క్రితం. ఈ నెగిటివ్ ఎట్లయింది తెలుసా స్వామి? ఇక్కడ గర్భవతులు, బాలంతలు, చిన్నపిల్లలు, ఇమ్మెచ్యూరు, తర్వాత పెద్దలు అన్నారు చూడు, ఇది నెగిటివ్ అయిపోయింది. కానీ వీటన్నిటికీ పరిష్కారం ఉంది కదా. ఇప్పుడు చంద్రగ్రహణము సరే ఈ రాశి వాళ్ళకి ప్రమాదము ఏదో చెప్తున్నారు, కానీ కొంతమందికి లాభాలని చెప్తారు. ఎట్లా సాధ్యం? అలా లాభాలుగా ఇప్పుడు ఇందాక చెప్పిన ఇవన్నీ మనం మాట్లాడుకున్నంత లాభాలే. ఎలా అడుగు? గోవుది పెట్టమన్నా, పూజ చేసుకోమన్నా, నీ ఇష్టదేవాన్ని కులదేవాన్ని తలుసుకోమన్నా, శివాలయంలో పూజలు హోమాలు చేసుకోమన్నా, ఇవన్నీ లాభాలు, మానవ శరీరానికి లాభాలు ఇవి. కుజదోషం ఇప్పుడు మీరు కుంభరాశి వాళ్ళు ఉన్నారు కదా, ఈ కుంభరాశి వాళ్ళు వీటిలో పాల్గొనడం చేత ఏమవుతుంది అంటే నష్టం జరగకపోవచ్చు. ఇప్పుడు దీన్ని కుంభరాశి వాళ్ళు అంటే ఏదో జరిగిపోదు స్వామి, ఫర్దర్గా జరగబోయే పనులు పోస్ట్ పోన్ పడతాయి. ఇది జరగబోయేది. అంటే కుంభరాశి వాళ్ళని ఆ రోజు కుదిపేసి ఒక రాక్షసుడు వచ్చేసి త్రిశూలం పట్టుకొని చేసేది ఉండదు. నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఈ రాశి మీదకి నేరుగా రావచ్చు, మిగతా వాళ్ళ మీద లేదంటే ఏదైతే గ్రహణం పడుతుందో ఆ రాశి వచ్చేది ఏదైతే గురుబలం మీద నుంచి వస్తుందో ఆ రాశికి ఆ శుక్ర గ్రహణానికి ఉన్న బలము ఈ మన కుంభరాశి మీద ఉన్న వాళ్ళ దగ్గర చేరుతుంది.
ఇప్పుడు మేడ్చల్ దారి ఎక్కడి నుంచి స్వామి 3-4 రోడ్లు ఉన్నాయి. అవును. తెలివనోడికి ఎక్కడి నుంచి దారి మరి మంచిగా గమనించాలి. తెలివనోడు కష్టపడతాడు. ఎట్లా రావడం ఎక్కడికి పోవాలని. కష్టం. అయితే తెలిసినోడు ఏం చేస్తాడంటే మల్టిపుల్ షార్ట్ కట్స్ సప్ప వెళ్ళిపోతాం కదా. ఇది రాశి వాళ్ళది అదనమాట. తెలిసిన వాళ్ళ దగ్గర జరిగి వస్తుంది, మిగతా వాళ్ళ దగ్గర పోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దాని దగ్గర ఉన్న సమయమే 2.5-3 గంటలు. ఆ సమయం ఇప్పుడు హేతువాదులు ఏంటంటే గర్భిణులు చూసినా ఏం కాదు, బాలింతలు చూసినా ఏం కాదు, సూర్యగ్రహణం అలాగే చూపిస్తూ ఉంటారు, చంద్రగ్రహణం చూపిస్తూ ఉంటారు. గ్రహణాన్ని చూస్తే ఏంటి చూడొద్దా? మన చూడదు. వాళ్ళు అనేది ఏంటంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఎవరు చూసినా ఏం కాదు, ఇది కూడా వివరణ. కానీ నేను చెప్పిన విషయం కూడా గమనించాలి. పిల్లల యొక్క బ్రెయిన్ ఇమ్మెచ్యూరిటీ ఆగిపోతుంది ఆ సమయంలో. ఎందుకు ఆగిపోతుందో తెలవాలి స్వామి. మంచి ప్రశ్న అడిగావు. ఎందుకంటే నువ్వు హేతువాదులు అన్నా, లేకపోతే మనల్ని హిందుత్వాన్ని, లేకపోతే మన యొక్క దైవత్వం తక్కువ చేసినా కూడా వాళ్ళు మంచి ప్రశ్న అడిగారు అంటాను. ఎందుకంటే వాళ్ళ వల్ల నిజం ఏందో తెలుసుకోవాలి. బిడ్డ ఎంత ఉంటుంది కడుపులో? చిన్న పిండం. పిండం. ఆయన బ్రెయిన్ ఎంత ఉంటుంది? ఇంత చిన్నది. ఆయన యొక్క ఆలోచనలు ఎంత ఉంటాయి? ఇంత చిన్నది. ప్రపంచమే తెలియని వాళ్ళకి ఏదైతే మెదడులో ఉండే అణువులు ఉంటాయో స్వామి, ఈ యొక్క రేడియేషన్ని నెగిటివ్ దాకా తీసుకెళ్తే ఆయన ఇలా మెచ్యూర్గా పోవాలి కదా, ఇట్లా వెళ్ళిపోతాడు. అబ్నార్మల్ టైప్. సైంటిఫిక్ రీజన్ ఉంది. రీజన్ ఇస్ దేర్ అంటే ఎవ్రీ సైంటిఫిక్ రీజన్. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ సైన్స్ నాలెడ్జ్ ఓన్లీ నౌ. ఐఎమ్ నాట్ టాకింగ్ ఒక ఇఫ్ టాకింగ్ విత్ మీ యాజ్ ఎ సాధు. నేను చెప్పిన యాన్సెంట్ డేస్ డిస్కషన్స్ అన్ని పూజలు, హోమాలు, తర్వాత ఇవి చెప్పాను. బట్ నోబడీ అబ్సల్యూట్లీ నో వన్ కెన్ ఫాలో దిస్. మంత్రాలు తంత్రాలను ఎక్కువ నమ్ముతారు అంటే ఫాలో కారు. మంచి మంత్రాలు తంత్రాలకి ఇప్పుడైతే క్షుద్ర ప్రయోగానికి ఉన్న శక్తి అది కదా. క్షుద్ర అంటేనే అది శంకర. 10 మంది వచ్చేసేసి చేసిన దాంట్లో ఒకటి ధర్మం వైపు ఉన్నాడు అనుకోండి, ఆయన మాటని ఈ రోజుల్లో వినట్లేరు. ఎందుకంటే ఈయన ఓపిక లేదు. అందరు 10 మంది వచ్చినది 10 మంది చెప్పారు అంటే వీడు తప్పుడు ఉంటాడు అంటే ఇది నెగిటివ్ ఎఫెక్టే కదా. కాబట్టి ఏంటంటే మిత్రులందరికీ చూసే ప్రతి ఒక్కరు తెలియాల్సింది ఏంటంటే స్వామి, కొంతమంది గురువులు కూడా మన పూర్వీకులు కూడా ఇచ్చింది అదే. నెగిటివ్ ఉంటుంది కాబట్టి, ఇది కలియుగం కాబట్టి, దైవానికి స్మరించడం అనేది తక్కువ శాతంగా ఉంటుంది కాబట్టి నిన్ను ఇంట్లోనే ఉండమన్నారు. వెరీ సింపుల్. లోపలనే ఉండరని ఉన్నారు. దేనికి మరి బయటకు వస్తే ఇన్ని డౌట్లు వస్తాయి. చంద్రుడిని ఇట్లా చూడాలన్నా, అట్లా చూడాలన్నా, లోపలికి చూడాలన్నా, బయటికి చూడాలి, ఇన్ని డౌట్లు వస్తాయి. కాబట్టి మన వాళ్ళు ఏం చెప్పారు, ఏం చూడద్దు, మీరు లోపల ప్రశాంతంగా తిని పడుకోండి. మన దేశంలోనే ఎన్ని ఉంటాయి కానీ ఇప్పుడు మిగతా ఇప్పుడు చంద్రగ్రహణం అంటే ప్రపంచవ్యాప్తం కదా, మరి మిగతా దేశాల్లో ఎవరు ఇట్లాంటివి పాటించడం? అంటే ఆధ్యాత్మికతకు పుట్టిన దేశమే మన భారతదేశం. దైవాధీనం సంపాదించుకున్న ఏకైక హరివిల్లు మన భారతదేశం. మిగతా దేశాలు ఇవన్నీ పాటిస్తారా? ఇప్పుడు అమెరికా మంచి ప్రశ్న. అమెరికా లాంటి దేశాలు కానీ, తర్వాత మీరు ఏదైతే చూపిస్తున్నారో మిగతా గ్రహణాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా పిల్లలు వీళ్ళు ఎవరేం బయటకు వచ్చేసి ఆడరు. వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు నువ్వు ఏ రోజైనా చంద్రగ్రహణాన్ని వీడియో రికార్డ్ చేసావా కదా? అమెరికాలో సైంటిస్టులు చేస్తారు. ఇండియాలో నువ్వు చేస్తావా? చేయవు. ఎవరో సైంటిస్టులు చేస్తారు అంటే పెద్ద వ్యక్తులు. వాళ్ళకి సర్టెన్ నాసా వాళ్ళు లేకపోతే ఎవరు ఉంటారు కదా, వాళ్ళు చేసి మనకు ఆ రికార్డు పంపుతారు. అంటే ప్రెస్లో నువ్వు చేయవచ్చు ఒక రైట్. ఎందుకంటే స్వామి నేను ప్రెస్ని నేను చేయగలుగుతాను, నువ్వు అనొచ్చు. యూ హ్యావ్ రైట్. ఎందుకంటే ఇఫ్ యూ నో సమ్ నాలెడ్జ్ అబౌట్ దట్ యూ కెన్ గో హౌ టు అనేది. అమెరికా లాంటి దేశాలు కానీ వేరే దేశాలు ఏంటంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్గా ఆలోచన చేసి వాళ్ళు సోలార్ ఎక్లిప్స్ అని అంటే గ్రహణ పరిస్థితుల్లో సూర్యుడిని చంద్రుడిని ఎవరు తింటున్నారు, ఎలా తింటున్నారు, రెడ్ మూన్ వచ్చింది, బ్లడ్ మూన్ వచ్చింది, ఇట్లా చూపించి దాన్ని ఏం చేస్తారంటే సమ్వాట్ దిస్ టైమ్ ఇట్ వాస్ హ్యాపెన్స్ ఎంటైర్ ది ఫారెస్ట్, ఎంటైర్ ఒక పక్షులు, ఎంటైర్ ఒక జంతు రాశులకు ఇబ్బంది పడ్డదాన్ని దే ఆల్సో రిలీజెస్ ఆర్టికల్స్. అమెరికా ఆర్టికల్స్ చదివారు మీరు ఎప్పుడైనా? దుబాయ్లో ఆర్టికల్స్ చదివారు ఎప్పుడైనా? దుబాయ్లో లైబ్రరీకి పోతే మన గణేశుడి చరిత్ర ఉంటుంది ఉర్దూలో. దుబాయ్లో లైబ్రరీకి వెళ్తే మన మహాభారతం ఉంటుంది ఉర్దూలో. అలాగే అన్ని దేశాలలో మనం వేరే దేశాల వాళ్ళు హ్యారీ పోటర్ నువ్వు రాసావా శంకర? కానీ హ్యారీ పోటర్ మన దగ్గర తెలుగులో కూడా చదువుతాం కదా. అలాగే మరి మన దగ్గర గొప్ప చరిత్రలన్నీ ఆడ చదువుతారా లేదా? కాబట్టి అందరికి ఎఫెక్టే. కాకపోతే నువ్వు అలా ఉన్నావు, నేను ఎలా ఉన్నా, లోపల భయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అమెరికా వాడు వచ్చి ప్రకటించిండే అనుకోండి, ప్రకటించే ముందు ఏమంటాడంటే దేవుడితో పాటు శాస్త్రం అని మాట్లాడతారు మన వాళ్ళు, శాస్త్రీయత, సైన్స్. అంతేగాని మీరు అన్నట్టుగా దేవుడే అన్న విషయం వాళ్ళు మాట్లాడరు. లేకపోతే వాళ్ళు ఎందుకు వచ్చి ఇండియాలో రాధే రాధే అంటారు సార్, బొట్లు ఎందుకు పెట్టుకుంటారు సార్? గణేశుడిది 27 దేశాలలో అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమాలు. ఇవన్నీ ఇటీవల కాలంలో ఎక్కువైనాయా లేకపోతే క్రమక్రమంగా సనాతన ధర్మము అనే మాటలు ఈ మధ్యన ఒక 2-3 ఏళ్ళుగా ఎక్కువ గుళ్ళు కూలగొట్టడాలు కానీ ఇవి కానీ జరుగుతున్నారు. గుళ్ళగొట్టడాల్లో ఎక్కువ శాతంగా గుడులు కోల్పోయిన ఏకైక వీరుడు మహాశివుడు. గుడిలు ఎక్కువ కోల్పోయిన దేవుడు శివుడే. మీకు తెలుసా? ఒక శివలింగం 5,000, 6,000, 2,000 సంవత్సరాల క్రితం దంట అని అక్కడక్కడ బయటపడతాయి కదా. ఈయనకి శివలింగాలన్నీ కోల్పోయాడు శివుడు. అంటే మీరు అన్నట్టుగా దైవాధీనం అనేది మన దగ్గర ఎన్నో ఏండ్ల నుంచి ఆధిపత్యంతో వేరే వాళ్ళు శత్రు దేశాలలో లేకపోతే శత్రు మిత్రుల్లో ఇంకెవరో వచ్చి మీరా నేనా అనుకుంటూ వస్తున్నా ఉన్నారు. ఇప్పటికీ కాదు, ఇవన్నీ ఎన్నో రోజులు జరుగుతున్నాయి.
ఇప్పుడు ఈ యుగమే కలియుగం స్వామి, ఆధిపత్య ధోరణి ఇది. నువ్వు క్రిస్టియానిటీ అయినావు అనుకో, ముస్లిమ్స్ అయినావు అనుకో, నేను హిందూ అయినాను అనుకో. ఒకప్పుడు ముస్లిము, క్రిస్టియానిటీ, హిందువులు కలిపి ధర్మం మీద కొట్లాడేవాళ్ళు. ఇప్పుడు కులం మీద కొట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు నీకు ఈ వ్యత్యాసం కనబడుతుంది. ఒకప్పుడు కూడా ఇలాంటివి ఉండవచ్చును.